యూరియా యాప్ను రద్దు చేయాలి. హైకోర్టులో రైతుల ప్రజా ప్రయోజన వ్యాజ్యం కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్కు ఆదేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పని ఎట్లుందంటే ఆయనను ఎటు చూసినా అందరూ ఇరికిచ్చిస్తా ఉన్నారు. మొన్నటిదాకా కేసీఆర్ బయటికి రావాలని కోరుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఒక్కసారి బయటికి వస్తే ఈరోజు ప్రజలే చైతన్యవంతమయ్యారు. ఈరోజు రైతులకు కొండంత అండ. ఎప్పుడు లేని విధంగా రైతులు కోర్టు మెట్లు ఎక్కేసి రేవంత్ రెడ్డి పైన పిటిషన్లు వేశారు. ఈ యొక్క యూరియా పైన యాప్ల్ని బంద్ చేయాలి, ఈ యూరియాతోటి ఈ యాప్లతోటి మాకు వచ్చేది ఏమన్నది అన్నట్టుగా అయిపోయింది వారం. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ బయటికి రావాలని చెప్తే రేవంత్ రెడ్డి ఇంతకుముందు కింగులు ఎక్కుండేటోడు, ఎటు చూసినా కూడా కింగులు ఎక్కుండేటోడు. ఇప్పుడేమో తెలంగాణ ఫార్మర్స్, ఇటేమో బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఇటు కేటీఆర్ గారు, ఇటు హరీష్ రావు గారు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ఆర్టీసీ కార్మికులు, తర్వాత రాష్ట్రంలో ఉన్న యువకులు జాబుల కోసం అన్ని రకాలుగా రేవంత్ రెడ్డిని లాక్ చేసేసిరు. వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని లాక్ చేసేసిర్రు. ఇక ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగినట్టే. కేసీఆర్ గారు ఏం చేశారు? ఆయన కేసీఆర్ సభ అయిపోగానే ఓటుకు నోటు కేసు అయితే ఉందో, ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ తెరవైపు తీసుకురావడం, రేవంత్ రెడ్డి యొక్క ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారెంటీల గురించి ప్రస్తావించడం, ఇవన్నింటినీ రకరకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకిపారేస్తా ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, యూరియా యాప్ వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది. ఈరోజు సరిగ్గా వాళ్ళు తిండి తినకుండా లైన్లో నిలబడి మరి వాళ్ళ కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక మనకు రావాల్సిన 28 మెట్రిక్ టన్నుల యూరియా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతాంగం వారు 70 లక్షల మంది రైతాంగం వారు 28 లక్షల మెట్రిక్ టన్నులు ఉపయోగించాలనుకుంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 28,000 మెట్రిక్ టన్నులు యూరియా రైతులు బాగుపడతారు, వాళ్ళు పంటలు పండించుకుంటారు, వాళ్ళే రాజులైపోతారు, ఇట్లా కాదు మనం చేయాల్సిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అందులో నుంచి కొన్ని వేల టన్నులని తీసుకెళ్లి ఆంధ్రాకు దగ్గర 700 కోట్ల రూపాయలకు దీన్ని అమ్ముకున్నారు. తర్వాత కర్ణాటకకి 500 కోట్ల రూపాయలకు ఈ యొక్క యూరియాని అమ్ముకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మాత్రము ఈ యూరియా యాప్ను పెట్టేసి రాష్ట్ర రైతాంగాన్ని సర్వం ముంచే కార్యక్రమం దిశగా వెళ్తే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏం చేసిర్రు? టార్గెట్ చేసి పడేసిర్రు. రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి పడేసిర్రు. అందుకనే రేవంత్ రెడ్డి యొక్క తాట తీయాలి, ఈ యాప్ని బంద్ పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా ఆ యొక్క కోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని కౌంటర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సర్కార్కి ఈ హైకోర్టు అనేది కొంత దిశానిర్దేశం చేసింది. ఈ లెక్కను చూసుకుంటే రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా లాక్ అయిపోయిండు, లాక్ చేసేసిర్రు. ఇక కేసీఆర్ ఆట ఎట్లా ఉంటుందో చూద్దామని ముచ్చటపడ్డారు కదా. ముచ్చటపడ్డ మాటకి ఇప్పుడు బాజాప్తగా బద్దలు కొట్టబోతున్నాడు. బాజాప్తగా ప్రభుత్వం కూలకున్న ఉన్నన్ని రోజులు మాత్రం సుక్కలు చూపిస్తాడు. ఒక మూలను కూర్చొని ఏడ్చుడు ఒకటి మిగిలిపోతుంది అనేది క్లారిటీ ఇక్కడ అర్థమవుతుంది.